కృష్ణమ్మ కాస్త శాంతించింది. ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి తగ్గుతుంది. నిన్న 11 లక్షల క్యూసెక్కులకు పైగా ఉన్న వరద ఈ రోజు తగ్గింది. ప్రస్తుతం 9,40,000 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 70 గేట్లనెత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇటు వరద నీటిలో కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లను తాకిన బోట్ల కారణంగా ప్రవాహానికి కాస్త ఇబ్బంది ఎదురవుతుంది. అయితే ప్రస్తుతానికి గేట్లకు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. వరద తగ్గిన తర్వాత మాత్రమే బోట్లను తొలగించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతి గంటకి తగ్గుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నిన్న 11,40,000 వరకు క్యూసెక్ల వరద నీరు అయితే ప్రకాశం బ్యారేజీ దగ్గరికి వచ్చిన నేపథ్యంలో అది 12 లక్షల క్యూసెక్లకి చేరుకుంటుందేమోనని తీవ్ర ఆందోళనకి గురైన పరిస్థితి అయితే అక్కడ కనపడింది. అయితే నిన్న సాయంత్రం నుంచి అయితే వరద ఉధృతి అయితే తగ్గుముఖం పట్టడం అనేది కొంత అధికారులు కూడా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. అయితే ప్రస్తుతం 9 లక్షల వరకు వరద ఉధృతి అయితే ప్రస్తుతం కృష్ణానది దగ్గర కనపడుతుంది. ఇది కూడా తక్కువ వరద ఏమీ కాదు, పెద్ద ఎత్తున వరద ఉధృతి కొనసాగుతున్నట్టుగా అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఉన్న దానికంటే రికార్డు స్థాయిలో పెరిగితే కనుక కొంత ఆందోళన కలిగించే అంశంగా అయితే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యారేజీ నిర్మించిన తర్వాత రానంత వరద నిన్న 11,40,000 వరకు వచ్చిన పరిస్థితి నిన్న వరకు ఉంది. అయితే నిన్న సాయంత్రం నుంచి అది గంటకి క్రమక్రమంగా తగ్గుతూ వస్తూ ఉంది. ప్రస్తుతం 7 గంటల సమయానికి 9,40,000 క్యూసెక్కుల వరద ప్రవాహం అయితే ప్రకాశం బ్యారేజీ నుంచి అయితే కొనసాగుతూ ఉంది. దీంతో మొత్తం 70 గేట్లని దిగువకి విడుదల చేసి సముద్రంలోకి అయితే పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. నిన్న అమావాస్య కూడా ఉన్న నేపథ్యంలో సముద్రం పోటెత్తిన నేపథ్యంలో అది వాటర్ కూడా తీసుకోకుండా వెనక్కి కొట్టిన నేపథ్యంలోనే అంత ప్రవాహం కూడా స్టేబుల్గా ఉన్న పరిస్థితి కూడా ఉన్నట్టుగా అయితే అధికారులు భావించారు. ఇక నిన్న సాయంత్రం నుంచి కూడా వరద తగ్గుముఖం పడుతూ వస్తుంది. ప్రస్తుతం బ్యారేజీ దగ్గర రెండవ ప్రమాద హెచ్చరికను కూడా 2 రోజుల నుంచి కూడా అదే ప్రమాద హెచ్చరికను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు బ్యారేజీ దగ్గర 69వ కానా దగ్గర 3 బోట్లు కూడా అక్కడ ఎగువ నుండి వచ్చిన వరద ఉధృతికి ఢీకొని నిలిచిపోయిన పరిస్థితి. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు స్పష్టంగా. కూడా ఆ బోట్లని తీయటం అనేది ఇంకా ప్రస్తుతం ఇంత వరద ఉధృతిలో అయితే సాధ్యం కాని పరిస్థితి అయితే ఉన్నట్టు అధికారులు కూడా గుర్తించారు. ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేనప్పటికీ కూడా ఏదైతే ఈ గేట్లు ఉన్నాయో ఆ 3 గేట్లని కూడా వరద ప్రవాహం తగ్గిన తర్వాత కిందకి దింపటానికి అయితే అవకాశం ఉంది. కన్నయ్య బాబుని కూడా ఈ గేట్లకు సంబంధించి పిలిపించి చూపించి వీలైనంత త్వరగా ప్రవాహం తగ్గిన వెంటనే ఆ గేట్లను కూడా మరమ్మతు చేయడానికి అధికారులు అయితే సిద్ధమయ్యారు. మొత్తం లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. 9 లక్షల వరద నీరు కూడా భారీ ప్రవాహంగానే మనం చెప్పుకోవాలి. కానీ అది నిన్న 12 లక్షలకు చేరుకుంటే తీవ్ర ముప్పు కలిగే శాతం కానీ ఆ ముప్పు వాటిల్లే వల్ల ఎఫెక్ట్ అయ్యే ప్రజలు కానీ చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. కాబట్టి దాని నుంచి కొంత ఊరట కలిగినప్పటికీ కూడా వరద ప్రవాహం చూడొచ్చు మనం ఎంత ప్రవాహం ఎంత పరవళ్ళు తొక్కుతుంది కృష్ణమ్మ అనేది కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకాశం బ్యారేజీ పక్కన ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూడా వరద నీటి మట్టం నిన్నటితో పోలిస్తే తగ్గిన పరిస్థితుల నేపథ్యంలో నిన్నే రైల్వే డిఆర్ఎం కూడా ఆ బ్రిడ్జిని పరిశీలించారు. ఈ వరద ప్రవాహం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనేది కూడా ఆయన పరిశీలించి గత 8 ఏళ్ల క్రితం దీనికి మరమ్మతులు చేశారు. ప్రస్తుతం ఈ వరద వల్ల ముప్పు ఏమీ లేదనేది కూడా గుర్తించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కృష్ణానది అయితే గంటకి తగ్గుతూ ఉండటం అనేది వరద ప్రవాహం కొంత ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం కొనసాగుతున్న వరద 9 లక్షలు కాబట్టి అది 4 లక్షలకి వస్తే తప్ప కొంతవరకు ఈ ప్రమాదం నుంచి వరద ముంపు ప్రాంతాలు ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు లేవు. ముంపు బాధితుల్ని బయటకు తీసుకొచ్చే చర్యలన్నీ కూడా ప్రారంభించడం అయితే జరిగింది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ ఎన్టీవీ.